గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్రంలోని గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో పనిచేసిన ఈ సేవా ఉద్యోగులందరి తరపున విన్నపం. అయా 2003 సంవత్సరంలో మీరు పెట్టినటువంటి గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో ప్రజలకు అనేక రకాల సర్వీసులు అందిస్తూ 18 సంవత్సరాలుగా వ్యవస్థలో పనిచేశాం. ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాం. ఈ క్రమంలో 2019లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ జియో 1360 ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ అందులో మమ్మల్ని కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రారంభించారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ సేవా కేంద్రాలని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ క్లోజ్ చేసి మమ్మల్ని అందరినీ రోడ్ల పాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం దిగొచ్చి ఫైల్ పెట్టడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్ ని ఆమోదించే క్రమంలో మీరంతా చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ కాబట్టి మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలనేటువంటి మాట ఆ రోజునటువంటి ప్రభుత్వ ప్రజల నుంచి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో లోకేష్ గారిని పాదయాత్ర సందర్భంలో కలిసినప్పుడు మన ప్రభుత్వ అధికారులకు లాగానే ఈ సేవా వ్యవస్థలో పనిచేసిన మీ అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 18 నెలలు గడిచిపోయింది, ఆ హామీ అమలు జరగట్లేదు. దయచేసి మా విన్నపం 607 మంది ఉద్యోగుల తరపున మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి ఈ సేవా వ్యవస్థ ప్రతిష్టని రాష్ట్రంలో దేశంలో పెంచినటువంటి ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోమని, మా అందరినీ తిరిగి 607 మంది ఉద్యోగాలకు ఇవ్వమని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి 607 మంది గవర్నమెంట్ ఈ సేవా వ్యవస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులందరి తరపున విజ్ఞప్తి వేడుకుంటున్నాం.